హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? టుడే రెసిపీ వచ్చేసి ఆలు టిక్కీస్ చేస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ఎప్పుడైనా ఇలా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ చేసుకోండి, చాలా బాగుంటుంది. 3 బంగాళదుంపను ఉడకబెట్టుకున్నాను. వాటిని ఇలా తురుముకోవాలి. ఈ తురిమిందంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి. అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం మసాలా, ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 3 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసాను. హాఫ్ నిమ్మకాయ తీసుకొని అందులో పిండుకున్నాను. వీటన్నిటికీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అందులో వాటర్ యాడ్ చేయకుండా ఆ బంగాళదుంప వాటర్ తోటి మంచిగా కలుపుకోవాలి పిండిని. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. ఇలా పిండిని కలుపుకున్నాక చేతులకి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. ఆ ముద్దలోంచి కొంచెం పిండిని తీసి నేను చూపిన విధంగా చేసుకోండి. ఇలా అన్నీ అలానే చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి సరిపడా. అది కొంచెం హీట్ అయ్యాక మనం ఇందాక చేసుకున్న ఆలు టిక్కీస్ అందులో వేసుకోవాలండి. సిమ్లో చేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి మనం. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు. పిల్లలకి స్నాక్స్ లెక్క కూడా పెట్టుకోవచ్చు. ఇలా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మిగతావన్నీ ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలి. ఎంతైనా ఆలుస్తోటి ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది కదా అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవైతే చాలా బాగా వచ్చాయండి. పర్సనల్గా నాకైతే చాలా నచ్చాయి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.